ఓం సాయిరామ్. శ్రీ సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు 3 విధములుగా సమాధానము చెప్పవచ్చును. దీర్ఘాలోచన చేయకనే విషయములను గూర్చి గాని మనుష్యులను గూర్చి గాని అభిప్రాయము చెప్పు అభ్యాసము కలవారు సాయిబాబాను ఒక పిచ్చి ఫకీరు అనియో, వారు షిరిడీలో శిథిలమై పాడుబడిపోయిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శించ వచ్చిన వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండురు అనియు చెప్పుదురు. ఈ అభిప్రాయము తప్పు. ఆర్ఏ తర్కట్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకుని బొంబాయి తిరిగి పోవునప్పుడు కంట తడి పెట్టుకొనెను. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా? దానికి తర్కట్ గారి మిత్రుడిట్లు జవాబు ఇచ్చెను, నాకు విషయము తెలియదు. ఎందుకు అనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా. అందులకు బాబా ఇట్లనెను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నానని అనుకుందరో వారు బాబాను నిజంగా గ్రహింపలేదని తెలుసుకో. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రం బాబాను భగవదవతారముగా ఇప్పటికీ భావించుచున్నారు. బాబా శశీరులుగా ఉన్నప్పుడు వారు రూపుదాల్చిన ఒక భగవత్ స్వరూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయుచుండెడివారు. వారి నశ్వరమైన దేహము మాయమైపోయినది, కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికీ అనంత శక్తి వలె నిలిచి, వారు సమాధి చెందు వరకు కూడా అంతకుముందు కూడా భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగమందు మొదలు ఆలోచనలన్నీ తెలిసిన వాని వలె ఉండి వారి కోరికలు తీర్చుచూ సుఖ సంతోషములు కలుగు చేయుచుండివారు. ఆయన భూమిపై నడివాడి దైవమే భావమును మాకు కలుగుచుండెను. సర్వేజనా సుఖినో భవంతు.